నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ అండి, ఒక పావు కేజీ మటన్. అందులోనే బోన్స్ కూడా ఉన్నాయి ఎక్కువగా. అది నేను కొంచెం షోర్వాలాగా ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసిన, స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఇందులోకి 2 అంగుళాల పట్ట ముక్క, 3 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక పావు టీ స్పూన్ వరకు షాజీరా వేసుకున్నాను. అది చిటపట్లాడగానే ఒక పెద్ద 2 సైజు ఉల్లిపాయలు కట్ చేసి ఇందులో వేసుకున్నాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని, ఇందులోకి అయితే ఒక టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇందులో కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో కలుపుకున్న తర్వాత ఇంకా నేను ఇక్కడైతే మటన్ ఉంది కదా, శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. నీళ్ళన్నీ ఒడిసిపోయి అందులో కొంచెం కౌసు వాసన రాకుండా కొంచెం పసుపు కూడా వేసి పెడతాను. ఇదే అనమాట, నీళ్ళన్నీ ఒడిసిపోయినాయి కదా. ఇప్పుడు ఈ మటన్ని ఫ్రై చేసుకున్న ఆనియన్లో వేసుకుందాం. ఇందులో అయితే బొక్కలు ఎక్కువగా ఉన్నాయి. సూప్ కోసం అయితే బొక్కలు ఇలా చేసుకున్నాం. ఇంకా అంతే, ఇది ఇందులో ఎక్స్ట్రా 3 ఇలాంటి బొక్కలు వచ్చినాయి అన్నమాట పావు కేజీ మటన్కి. ఇంకా దీనికి సరిపడా ఉప్పు, కారం అయితే తీసి పెట్టుకుందాం. ఇది ఇందులో వేసిన తర్వాత కలిపేసి ఒక 4-5 నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లోనే ఉడికించుకోవాలి. ఇలాంటి సూప్ చేసుకొని చపాతీలో కానీ రొట్టెల్లో కానీ తింటే బాగుంటుంది. ఆల్రెడీ నేనైతే మటన్ నాన్ వెజ్ ఏం తినను కాబట్టి తినే వాళ్ళకి తెలుస్తుంది ఈ టేస్ట్ అనేది. అంటే ఒకప్పుడు తినేదాన్ని, బాగుండేది, కానీ చాలా ఒక 2-3 ఏళ్ళ నుంచి నేను అన్నీ మానేసుకున్నాను. ఇందులోకి సరిపడా ఉప్పు అలాగే కారం అయితే 1.5 టీ స్పూన్ వరకు తీసుకొని ఇందులో వేసుకున్నాను. మరి చప్పగా ఉంటే బాగోదు కదా. వేసుకున్న తర్వాత ఈ రెండు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుంటే అప్పుడు వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు ఇందులోకి ఒక పెద్ద కొత్తిమీర కట్ట కూడా తీసుకొని నేను ఇందులో వేసాను. వేసి ఇది బాగా కలుపుకొని, మామూలుగా మనం మెంతి కూర మటన్ ఎలా వండుతామో అలాగే, కానీ మెంతి కూరను మాత్రం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. ఇది అలా కాకుండా మటన్ కొంచెం కుక్ అయిన తర్వాత ఈ కొత్తిమీరని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 70% వరకు కుక్ అయ్యేంత వరకు పెట్టుకొని, తర్వాత టమాటాలు ఇంకేమన్నా మసాలా యాడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. నేనైతే దీనికోసం అయితే ఒక 3 మీడియం సైజు టమాటాలు ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాం కదా, వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఈ మటను తర్వాత ఈ బోన్స్ అనేవి బాగా ఉడికితేనే బాగుంటుంది. ఇలా ఒకసారి ఉడికిన తర్వాత బాగా కలుపుకున్నాక ఇందులోకి టమాటాలు వేసుకుందాం. టమాటాలు కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర 2 ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేస్తున్నాను నేను. మంచి సువాసన అలాగే బాగుంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా ఏ మసాలాలు అయితే వేయడం లేదు, కొబ్బరి కానీ తర్వాత కాజు అలాంటివి ఏం వాడటం లేదు. ఇంత ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇంకో 4-5 నిమిషాలు ఉడికించుకుంటే బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.